హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే అర్ధరాత్రి సమయం 12 అవుతుంది. అప్పుడే కాలింగ్ బెల్ సౌండు. మత్తుగా పడుకొని ఉన్న సౌండ్ వినపడుతుంది. కళ్ళు నులుముతూ ఇప్పుడెవరు అని ఫోన్లో టైం చూస్తూ 12 అవుతుందా? ఎవరు వచ్చారు? సురేష్ ఈ రోజే వెళ్ళాడు. వారు 2 రోజుల తర్వాత వస్తా అన్నాడు కదా అనుకుంటూ వెళ్ళి డోర్ తీసి చూస్తే ఎదురుగా చీర నిండా కప్పుకొని నెత్తి మీద నుంచి పైటకం కప్పుకొని ఒక చేతిలో బ్యాగు చూస్తున్నా నా నోటి నుంచి అను నువ్విక్కడా అది ఈ టైంలో అని అప్రయత్నంగా ఏంటి బావా వచ్చిన వాళ్ళని ఇలాగే గుమ్మంలో నిలబెట్టే మాట్లాడతావా అని అను హా రా అంటూ పక్కకి జరిగి తను అణుతు లోపలికి వచ్చి డోర్ పెట్టి అను దగ్గరికి వచ్చాం. అను సోఫాలో కూర్చుని బావా రూమ్లో మీ ఫ్రెండ్ కూడా ఉంటాడని చెప్పావు, చూస్తే ఒక్కడే ఉన్నావు అని అను. హా వాడు ఊరు వెళ్ళాడు కానీ నాకీ చెప్పు నువ్వు బావా అంటూ మధ్యలో ఆపి నువ్వేమడుగుతావో నాకు తెలుసు. బావా నాకు ఆకలి వేస్తుంది, ఏమైనా ఉందా తినడానికి అని అను. ఆకలా ఇప్పుడే తెస్తా అని వెళ్ళి 5 నిమిషాల్లో దోశలు పట్టుకొచ్చి ఇందా తిను అని ప్లేట్ ఇస్తాడు. ప్లేట్ తీసుకుని దోశ పట్టుకొని తినబోతూ హా అమ్మా అని చెయ్యి కిందకి వేస్తుంది. అను ఏమైంది అంత నా చెయ్యి తీసుకొని చూస్తే చెయ్యి అంత ఎర్రగా ఉంది. ఏదో కాలిన గుర్తులా. తన్ని చూస్తే కళ్ళల్లో నీళ్లు. ఏం మాట్లాడలేక ప్లేట్ తీసుకుని దోశ తినిపించాం. ఎంత ఆకలిగా ఉందో గబగబ తినేసింది. చాలా అని అడిగితే చాలు బావ కానీ నాకు నిద్ర వస్తుంది అని అడగ్గా తనకు రూమ్ చూపిస్తూ నువ్వు రూమ్లో పడుకో, నేనిక్కడ హాల్లో పడుకుంటా అని చెప్పగానే బ్యాగుతో లోపలికి వెళ్ళింది. రూమ్లో లైట్ ఉండడం చూసి లోనికి వెళ్ళాం. బెడ్పై పడుకొని ఉంది. ఒకప్పుడు తన్ని చీరకట్టులో చూడాలని ఎంతో ఆశ ఉండేది. కానీ ఇప్పుడు తను చూడలేకపోతున్నా. కానీ ఒక్కసారిగా నా చూపులు అన్ని చూడ్డం మొదలుపెట్టాయి. ఇందాక నిద్ర మబ్బులో గమనించలేదు కానీ ముఖమంతా ఎర్రగా ఉంది. ఏడ్చినట్లు ఆనవాళ్లుగా. చేతులు చూస్తే అంత కాలిన గుర్తులు. ఇంకా బాగా నిద్రలో ఉంది. చీర కొంచెం పైకి ఉంది. కాళ్ళు కనపడుతున్నాయి. మోకాళ్ళ దాకా అన్ని కాలినట్టు సాక్ష్యాలు. ఇంకా నడుము దగ్గర మొత్తం ఎర్రగా. తనని అలా చూడలేక దగ్గరికి వెళ్ళి ట్యూబ్ తెచ్చిపెట్టాం. నొప్పిగా ఉన్నట్టు ఉంది. అటు ఇటు కదులుతున్నది. దుప్పటి కప్పి బయటికి వచ్చా. పడుకుందామని సోఫాలో పడుకున్నా కానీ అన్ను చూశాక నిద్ర రావటం లేదు. ఒకప్పుడు తన అందమైన నడుం చూడ్డానికి పరితపించాం. ఎప్పుడెప్పుడు తను నన్ను చూసి నవ్వుతుందా అని ఎదురు చూసా. ఇంకా తన నోటితో బావా అని పిలుస్తుందా అని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు తను పిలిచినా నాకు తను మర్దలనిపించటం లేదు. ఇంకా తను రాగానే నన్ను చూసి నవ్విన చిన్న చిరునవ్వులో ఏదో పలకరించటానికి అన్నట్టు మాత్రమే తన నవ్వు. నవ్విన నవ్వులో జీవం లేదు. అందమైన నడుము చూస్తే నా కళ్ళల్లో కన్నీళ్లు. ఏమైంది అనురాధా? నన్ను అర్ధరాత్రి వెతుక్కుంటూ వచ్చేంత బాధ ఏంటి? ఎప్పుడో 6 నెలల కింద చూసా. అప్పుడెలా ఉన్నావు? ఇప్పుడెలా ఉన్నావు? అంటూ గతం తలుచుకుంటూ ఉంటాడు. నాకు రాధకి వయస్సులో 7 ఏళ్లు తేడా. ఇద్దరిది ఒకే ఊరు కానీ ఇల్లు మాత్రం దూరం. చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాము ఒకరినొకరము. కాన్నకెప్పుడు చిన్నపిల్లలా కనిపించింది. ఇంటర్ తర్వాత పై చదువులకు సిటీకి వచ్చాం. నాతో పాటు అన్ను వాళ్ళ అన్న ఇద్దరం ఒకే వయసు వాళ్ళం. ఒకే దగ్గర చదివాము. ఇద్దరం కలిసి డిగ్రీ చదువుతున్నప్పుడు పండగంటేనే ఊరికి వచ్చేవాళ్ళం. హాలిడేస్ అప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకునే వాళ్ళం. కంప్యూటర్ అని ఇంగ్లీష్ క్లాసులని ఖాళీగా ఉండేవాళ్ళం కాదు. ఇద్దరం చదువులో ముందు ఉండేవాళ్ళం. అలా ఒకసారి డిగ్రీ అయ్యాక ఎండాకాలంలో ఊర్లో జాతరంటే ఇంటికి వెళ్ళాం. అప్పుడే చూసా అనురాధని. చిలకపచ్చ రంగు గులాబీ ఓణిలో బారెడు జుట్టుతో ఎంత అందంగా ఉందో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఏంట్రా అను బావ ఎప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటే అలా నిలబడ్డావేంట్రా అని అమ్మ అడగటంతో అనురాధ లోకం వదిలి ఈ లోకంలోకి వచ్చి ఏం లేదమ్మా, మీ అన్న ఎప్పుడు వచ్చాడో నేనప్పుడే వచ్చా అంటూ లోపలికి వెళ్ళిపోయా. కానీ నాకు మాత్రం అనుముఖం కనపడుతుంది. ఎంత అందంగా ఉంది.
అయినా ఇంతకు ముందు ఎప్పుడు చూసినా చిన్న పిల్లలా కనిపించేది. ఇప్పుడు ఇంత పెద్దదిగా అనిపిస్తుంది అనుకుంటూ ఫ్రెష్ అయి గుడికి వెళ్ళాం. అక్కడ స్నేహితులను కలిసి మాట్లాడుతున్నాం. అప్పుడే మెరుపు తీగలా వస్తున్న అనును చూసి నా గుండె మళ్ళీ లయ తప్పేలా ఉంది. కంట్రోల్ అని మనసులో అనుకుంటూ ఉండగా నా పక్కన ఉన్న హరిని తీసుకుని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అన్నా నాకది కావాలి కొనివ్వు అంటుంది. అను అదెందుకే అది వేస్టు. వాళ్ళంతా ఫాల్టువి తెస్తారు. నీకు సిటీ నుంచి ఈసారి మంచి చైన్ తెస్తా అని హరి. లేదు మా ఫ్రెండ్స్ అందరు తీసుకున్నారు. నాకు కావాలి. అమ్మనడిగితే అన్న ఉన్నాడు కదా వెళ్ళు అని నీ పేరు చెప్పింది అంటూ ఎంతో అమాయకంగా అడుగుతుంది. అను మాట్లాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంది అనుకుంటూ హరి దగ్గరికి వెళ్ళి అరే ఇచ్చేయి డబ్బులు కావాలంటుంది కదా అని అనుకి సపోర్టుగా. అంతగా నీకు కొనివ్వాలంటే నువ్వే కొనివ్వు. నీ మాత్రం ఇదిగో ఇదే కొనిస్తా అని ఒక టెడ్డీ బేర్ తీసి డబ్బులిస్తాడు. అరే అన్నా ఎవరైనా అడిగింది ఇస్తే హ్యాపీగా ఉంటారు. కానీ అడిగింది కాక వేరేదిస్తే ఎలా హ్యాపీగా ఉంటా అని అను. నేను అను కావాలి అడిగిన చైన్కి డబ్బులిచ్చి ఇప్పుడు హ్యాపీ కదా అనగా థ్యాంక్స్ బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఆ తర్వాత కూడా అను ఇంటికి వచ్చినా తన్నే చూస్తూ ఉన్నా. నేను అను దగ్గరికి వెళ్ళినా అన్ను చూస్తూ ఉండిపోయాం. అలా తిరిగి సిటీకి వెళ్ళిపోయాం. నేను ఒకరిని ఇష్టపడతా అని ఎప్పుడు అనుకోలేదు. అది కూడా అనుని. అలా నేను పీజీ చదువుతున్న 2 సంవత్సరాలు ఎప్పుడు ఊరు వెళ్ళినా అనుని చూడ్డానికి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. కానీ అను మాత్రం నన్ను అసలు పట్టించుకునేదే కాదు. నేను తనని చూడ్డానికి ఎంతో పరితపించేవాణ్ణి. ఇంకా మాట్లాడాలని కూడా. కానీ అను ఎప్పుడు నాకు దూరంగా ఉండేది. నాకు నేనే సర్ది చెప్పుకునేవాణ్ణి. అను చిన్నది కదా నా ప్రేమ తెలిసేది కాదు అని. ఇంకా నాకే ఇన్ని రోజులు పట్టింది తన మీద ప్రేమ తెలుసుకోటానికి అని అనుకునేవాణ్ణి. అలా తంది 10th పూర్తయింది. ఒకరోజు మేము రూమ్ దగ్గర ఉండగా హరికి ఫోన్. వాడేమో వాష్రూంలో. ఎవరా అని చూస్తే హోమ్ అని ఉంది. అత్త లేక మామ అని ఫోన్ తీసాం. అవతల నుంచి హలో అన్నా నేను 10th పాస్ అయ్యాన్రా అని అను. అన్న అనగానే అన్నది నన్ను కాకపోయినా నాకేదోలా ఉంది. అది అను అండం వల్ల. నేను అను ముందు అవతల నుంచి ఫోన్ ఎవరు మాట్లాడుతూ ఉన్నారో తెలుసుకోవాలి. అంతేకాని ఏది పడితే అది వాక్కూడదు. అయినా మా అన్న ఫోన్ నువ్వు తీసి ఇంకా నువ్వే నన్ను అంటున్నావు చూసుకొని మాట్లాడమని. తప్పు నీదే మా అన్న ఫోన్ తీయటం. సరే కాని ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా బావా? 75% బావా అంది సంతోషంతో. ఏంటి దానికే? అప్పట్లో నాకు ఎంత వచ్చాయి? ఇంక మీ అన్నయ్యకి ఎంత వచ్చాయి? 97% అని. మరి దానికే గంతులు వేస్తున్నావు అని కొంచెం గట్టిగా ఫోన్ పెట్టేసిందను. మళ్ళీ ఫోన్ చేశాడానికి. హలో అన్నా నీ ఫోన్ బావెందుకు తీశాడు? ఈసారి కూడా బావే అన్న కదా. అయినా ఫోన్ ఎందుకు పెట్టావు? నాతో మాట్లాడడానికి భయమా? మరి నువ్వు కనీసం విషెస్ కూడా చెప్పక అలాగే అంటారా? అందుకే నేను నీతో ఎప్పుడు మాట్లాడా. ఇంకా ఇప్పుడు కూడా. అయినా నేను ఎంతో కష్టపడి చదివితే ఆ మార్క్స్ వచ్చాయి. నీకేం తెలుసు ఇలా అంటారు అని ఫోన్ చేయవద్దనుకుంటే అమ్మ చేయమంటే చేశాను అనుకుంటూ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ పెట్టేసింది. నేను దీన్ని అంత భయపెట్టానా? నాకు తెలియదు కదా అనుకుంటూ చిన్నతనం గురించి ఆలోచిస్తాడు. అది పుట్టేసరికే నేను పెద్దగా అయ్యాను. మా 2 ఇళ్ళకి అది ఒక్కతే ఆడపిల్ల కావటంతో చాలా గారాబం చేశారు. అది పెద్దగా అయ్యే కొద్దీ ఆటపాటలతో పెరిగింది. ఇంకా నేను ఎప్పుడు దాంతో మాట్లాడలేదు. ఇంకా ఆలోచిస్తూ ఉంటే హా ఒకరోజు అది 2 చదువుతూ ఉంటే అత్త అత్త అంటూ వచ్చి అమ్మతో అత్త నాకు దీనిపై నీ సంతకం కావాలి పెట్టవా అని అను. దానికమ్మ ఎందుకే నాదెందుకేం అది ఇచ్చింది చూస్తూ సరే పెడతా కానీ మళ్ళీసారి బాగా చదవాలి అని అంటుంది. సరే అత్త ముందు పెట్టు. అమ్మ పెట్టబోతూ ఉంటే నేను వెళ్ళి అది తీసుకొని చూస్తే ప్రోగ్రెస్ కార్డు. అందులో మార్క్స్ చూస్తే అన్నీ కలిపి కూడా ఒక సబ్జెక్ట్ మార్క్స్ కూడా లేవు. అమ్మా నువ్వు పెట్టకు. ఏంటి నీకింట్లో బాగా దెబ్బలు పడ్డాయా? వాళ్ళు సంతకం చెయ్యనంటే అత్త దగ్గరికి వచ్చి పెట్టించుకొని వెళ్తున్నావు కదా అని గట్టిగా అంటే అది అమ్మకి చూపించా. అన్నకి చూపిస్తేనే పెడతా అని అంది. ఇక నాన్న కూడా అదే మాట.
అన్నకి చూపిస్తే దెబ్బలు కొడతాడు. అందుకే ఇక్కడికి వచ్చా అని అను. అవునా, ఇప్పుడు చెబుతా నీ పని ఉండు. హరిని పిలిపించి అను గురించి చెప్పా. దాంతో వాడు బాగా తిట్టి ఆ చదవకపోతే ఊరుకునేవాడు కాదు. ఆ తర్వాత కూడా నాకు అను ఎప్పుడూ ఎదురుపడలేదు. ఎప్పుడైనా ఎదురుపడినా చదువు గురించి అడిగేవాణ్ణి. అలా అది నాపై భయమును, కోపమును పెంచుకుంది. అన్నీ గుర్తు చేసుకొని, అను, ఇన్ని రోజులు నా చదువు పిచ్చి చూసావు. ఇంకా ఇప్పుడు అను నీపై ప్రేమను చూస్తావు. హరి రాగానే వాడికి ఫోన్ చేసిన విషయం చెప్పా. తర్వాత అను ఇంటర్లో జాయిన్ అయింది, ఊరి దగ్గరే. ఇక నేను, హరి ఇద్దరం మేము చదువుకున్న కాలేజీలోనే మా చదువు చూసి అందులోనే జాబ్ ఇచ్చారు. జాబ్ చేస్తూనే బిఎడ్ చేస్తున్నాము. హరి నేను ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా అదే సంవత్సరం హరికి బ్యాంక్ జాబ్ రావటంతో ఇక మాతో పాటు చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా హరి జాబ్ గురించి మాకు దూరంగా వెళ్ళాడు. హరి పెళ్లి చేసుకోగానే అనుకు కూడా పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. అనుకి 18 ఏళ్ళు నిండగానే చెయ్యాలి అని అనుకుంటాడు. అదే విషయం నాకు చెబితే నేను ఎలాగైనా అనుది ఇంటర్ పూర్తయ్యేలోగా నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాం. అలా ఊరికి వెళ్ళినప్పుడు అనుకు చెప్పాలని చాలా ట్రై చేశాం. కానీ నా వల్ల కాలేదు. ఇంకా నేను చెప్పక అను కాదంటే అని భయం. అనుకు ముందే నేనంటే భయం. ఇంకా నాతో సరిగ్గా మాట్లాడదు అనుకొని నేను అనుతో చెప్పడం కంటే అమ్మ వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది అని అనుపై ప్రేమను అమ్మ వాళ్ళకు చెప్పా. వాళ్ళు కూడా సంతోషించారు. అను కోడలవుతుంది అంటే మాకిష్టమని చెప్పారు. సమయం చూసి చెప్తామని అన్నారు. వాళ్ళ సమాధానంతో నాకు అనుపై ఆశలు పెరిగాయి. అనుని చూడ్డానికి వెళ్ళా. అను నన్ను చూసి కూడా మాట్లాడలేదు. కానీ నేను మాత్రం అన్ని చూస్తూ మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తా అని మనసులో అనుకున్నాం. అలా నేను మళ్ళీ సిటీకి వెళ్ళిపోయా. కాలేజ్లో బిజీ అయ్యాం. ఊరికి వెళ్ళినప్పుడల్లా అను దగ్గరికి వెళ్ళేవాణ్ణి. అలా ఒకరోజు హరి దగ్గర నుంచి ఫోన్. బావా, రేపు అనుకి ఎంగేజ్ అని, నువ్వు ఖచ్చితంగా రావాలని. హరి మాటలు నన్ను మూగవాణ్ణి చేశాయి. అనుకి ఎంగేజ్మెంట్ ఏంటి? అమ్మ వాళ్ళు నాకు చెప్పనే లేదు అని అమ్మకు ఫోన్ చేశాం. హా, మేము అడిగాం. వాళ్ళు మన సంబంధం వద్దన్నారా. మాకున్నది ఒకగానొక్క ఆడపిల్ల. మంచి అబ్బాయికి సిటీలో ఉండేటట్లు బాగా ఆస్తిపరులకిద్దామని అనుకున్నాం. అందుకే అనుకి హరి తెలిసిన వాళ్ళ అబ్బాయితో చేశాం. ఇంకా అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏదో పనిచేశాడు అని, హీరోలాగా ఉన్నాడని చెప్పారు. వాళ్ళు అలా అనేసరికి ఇంక నేనేం మాట్లాడాలి అని అమ్మ కొంచెం బాధగానే, ఎంతైనా కొడుకును కాదు అంటే బాధే కదా. అలా అను నన్ను కాదు అని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడయింది. ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు. హరి ఫోన్ చేసి ఎందుకు రాలే అని అడిగి పెళ్లికి ముందే రావాలి అని చెప్పాడు. అందరి బలవంతం వల్ల అను పెళ్లికి వెళ్ళా. ఎందుకో తెలియదు, చాలా బాధగా ఉంది. కానీ ఎవరితో చెప్పుకోను. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ కూడా హరినే. వాడికి ఎలా చెప్పాం? అనుని పెళ్లి రోజు పెళ్లి కూతురులా చూసాం. చాలా అందంగా ఉంది. మనసులోనే ఆనందపడి పెళ్లి కాగానే సిటీకి వచ్చేసాం. చాలా రోజులు బాధపడ్డా కానీ ఏం చెయ్యాం? అను వేరే వారి సొంతం. అలా నాకున్న సిటీలో ఇంకో బెస్ట్ ఫ్రెండు, వాడితో చెప్పుకున్నాం. వాడు డాక్టర్ కావటం వల్ల నాకు మానసిక ధైర్యం ఇచ్చాడు. అనుని మర్చిపోవడానికి చాలా ట్రై చేశాం. కానీ నా వల్ల కాలేదు. అందుకే ఊరికి వెళ్ళడం మానేశాం. అను పెళ్లికి వెళ్ళటం మళ్ళీ వెళ్ళలేదు. హరి కూడా ఎప్పుడు ఫోన్ చేయలేదు. అమ్మకి చేసిన హరి గురించి అడిగి పెట్టేసేవాణ్ణి. అలా 6 నెలలకు అనుని మళ్ళీ ఈరోజు చూసాం. కానీ ఏమైంది? అనుని అడిగితే చెబుతుందా? తనకేదైనా ఇబ్బంది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కదా. నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నేనంటే భయం. ఇంకా నాతో మాట్లాడిన అమ్మాయి నా దగ్గరికి రావటం. మెల్లిగా అనుని అడిగి తెలుసుకోవాలి. అనుని హాల్లో నుంచి చూస్తూ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లేచి వంట కూడా రెడీ చేశా. అప్పటికి అను లేవలేదు. చాలాసేపు చూసి అను దగ్గరికి వెళ్ళి తన్ని లేపాను. లేస్తూనే, బావా, అప్పుడే తెల్లారిందా? హా, తెల్లవారటం కాదు, మధ్యాహ్నం దగ్గరకు వస్తుంది. లేచి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చల్లారిపోతుంది. సరే అని అను ఫ్రెష్ అయ్యాక టిఫిన్ చేస్తారు.
బావా, నువ్వు కాలేజ్కి వెళ్ళలేదు, నా గురించేనా? హా, నాకిది చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నీ ఒంటిపై ఆ గాయాలేంటి? వాటి గురించి ఎందుకు కానీ నాకు ముందు హాస్టల్ చూడు. ఎన్ని రోజులు నీ దగ్గర ఉంటా అని అను. ఎందుకు? నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళవా? సమస్య ఏదైనా పరిష్కారం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. నీకు కాకపోతే ఎవరికి చెప్తా అని మనసులో అనుకొని ఆలోచించా. 6 నెలలుగా అదే పని. బావా, మేమిద్దరం డైవర్స్ తీసుకున్నాం. నాకు పిల్లలు కలగటం లేదు అని విడాకులు మంజూరు చేశాడు. నేను కూడా అతనితో ఉండలేను బావా. అందుకే ఇంతకు ముందు ఒకసారి అతన్ని వదిలి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళను అర్థం చేసుకోలే. నీ భవిష్యత్తు అతనే అని బలవంతంగా పంపారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కన్న కొడుకు వదిలేశాడు. వాళ్ళు కష్టం చేసుకుని బ్రతుకుతున్నారు. నేను వాళ్ళకి మళ్ళీ ఒక బరువు. అందుకే అతనితో సర్దుకో అని తప్పు అతంది అయినా అతను కాళ్ళు మొక్కి పంపారు. అన్నకు కూడా చెప్పా. అతను కూడా అమ్మ వాళ్ళలాగా మాట్లాడాడు. అతను మాత్రం నన్ను హింసించాడు. శారీరకంగా ఇంకా మానసికంగా నేను అతనితో ఉండలేను బావా. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ పంపిస్తారు అని నీ దగ్గరికి వచ్చాం. నాకొక హాస్టల్ చూడు, అక్కడే ఉంటాం. డైవర్స్ అయ్యే వరకు. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి విషయం చెబుతాం. వాళ్ళను రానివ్వకపోతే ఇక్కడ ఏదో చిన్న పని చేసుకుని బ్రతుకుతాం. అను, నీ మనసులో ఎంత బాధ ఉంది. అందరూ ఉన్నా ఒంటరయ్యావు కదా. బావా, అలాగే నాకు ఓ కుట్టు మిషన్ తెచ్చి ఇవ్వగలవా? అప్పుడు సరదాకు నేర్చుకున్నా. ఇప్పుడు అది ఏమైనా పనికి వస్తుందేమో నాకు అని అను. సరే కానీ ముందు మనం హాస్టల్కి వెళ్దాం. ఒక్కసారి నీ మీద ఉన్న గాయాలు చూసుకో. వాటికి మెడిసిన్ తీసుకున్న తర్వాత రేపు వెళ్దువు. ఈరోజు చూస్తాలే హాస్టల్. సరే అని ఇద్దరు కలిసి హాస్టల్కి వెళ్తారు. వీళ్ళని చూస్తూనే, హా, వచ్చారా? ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశావు వస్తున్నాని. ఇప్పుడు వచ్చారు అని అంటారు. అను, వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. మీ అన్న తర్వాత వీళ్ళే. ఇంకా వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకు పరిచయం చేసి చెకప్కి పంపిస్తారు. కొద్దిసేపటికి అను బయటకు వచ్చాక హాస్టల్ చూస్తారు. ఇంకా రేపు నువ్వు హాస్టల్ వెళ్ళవచ్చు. థ్యాంక్స్ బావా అని అను. మరుసటి రోజు అను హాస్టల్కి వెళ్ళిపోతుంది. తర్వాత 2 రోజులకు అను దగ్గరికి వెళ్తే అను హాస్టల్ బయట ఉంది. అనుని చూసి దగ్గరికి వెళ్ళి, అను ఏమైంది ఇక్కడ ఉన్నావు? బావా, వాడిక్కడికి వచ్చాడు. పెద్ద గొడవ చేశాడు. ఇంకా వార్డెన్ నన్ను బయటకు పంపించేసింది. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే నేను హాస్టల్ మూసుకోవాలి అని. ఇంకా బావా, హాస్టల్లో ఉండే ఒక అమ్మాయి ఆ గొడవంతా ఫోన్లో వీడియో తీసింది. ఇన్ని రోజులు మా మధ్య ఉన్న గొడవ ఇప్పుడు నలుగురికి తెలుసు. ఆ వీడియో బయటకు వెళ్తే అందరికీ తెలుస్తుంది బావా అని ఏడుస్తూ ఉంటే, ఊరుకో అను, ఆ అమ్మాయి ఎవరు చూపించు అనగానే అను ఆమెను చూపిస్తే వెళ్ళి మాట్లాడా. కొద్దిసేపటికి అను దగ్గరికి వచ్చి, అను, నీకేం ప్రాబ్లం లేదు ఆ వీడియోతో. అయినా అను, నన్ను అర్ధరాత్రి వెతుక్కుంటూ వచ్చావు. మరి పట్టపగలు నేను నీకు గుర్తు రాలేదా అని బాధగా. లేదు బావా, ఒకటి నేను చెప్పడానికి నా దగ్గర ఫోన్ లేదు. ఇక నీ దగ్గర నేను ఉంటే మళ్ళా అతనితో నీకు ప్రాబ్లం అని చెబుతుంది. సరే పద అని అనుని తీసుకొని మళ్ళీ రూమ్కి. ఒక 2 రోజుల తర్వాత, అను, మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం. నీ లగేజ్ ఇంకా నా లగేజ్ ప్యాక్ చేయి. ఇంకొకటి, నేను నీ సర్టిఫికేట్లు తెచ్చా. నువ్వు డిగ్రీలో జాయిన్ అవుతున్నావు. నీకు నచ్చకపోయినా చదవాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు చదివితే అది నీ భవిష్యత్తుకి దారి చూపుతుంది. అప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. కానీ బావా, డిగ్రీయా? స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 మంత్స్ అవుతుంది కదా అని అను. నీవున్నా కదా, అంత నేను చూసుకుంటాం. సరే బావా, కానీ గవర్నమెంట్ కాలేజీలోనే జాయిన్ అవుతా అని అను. సరే అని బావా. అలా మరుసటి రోజు అనుతో కొత్త ఇంటికి వెళ్ళాం. ఇంకా అనుని డిగ్రీలో జాయిన్ చేశాం. బావా, నా గురించి నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వు నీ కాలేజ్కి వెళ్ళు. సరే కానీ నువ్వు క్లాస్కి వెళ్ళు. సరే అని క్లాస్కి వెళ్ళిపోతుంది. అను అందరినీ పరిచయం చేసుకుంటుంది. ఇంకా మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అను పక్కన కూర్చున్న అమ్మాయి, తెలుసా సార్ సూపర్గా ఉంటాడు. చూస్తే ఫ్లాట్ అవుతావు. అప్పుడే క్లాస్కి సార్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తాడు.
బావ గొంతులా ఉంది అనుకొని చూస్తే బావ ఇక్కడ అంటే బావ గవర్నమెంట్ కాలేజీలో చేస్తాడా? బావని కలిసినప్పుడు అడగాలి అనుకొని క్లాస్ వింటుంది. లంచ్ టైంలో చూస్తే బావ ఎక్కడ కనిపించలేదు. కానీ సాయంత్రం కాలేజ్ అవ్వగానే మళ్ళీ కనిపించాడు. బావ రాగానే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాం. సాయంత్రం టీ తాగుతూ బావా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని ఎవరికి చెప్పనే లేదు. మగాళ్ళు పెళ్ళి అయితేనే మారుతారనుకున్నా కానీ పెళ్లి కాకుండా మారతారా అని అను. ఆ ఈ ఇయర్ వచ్చింది. కరెక్ట్ ఎవరికి చెప్పలేదు. అందరికీ తెలియటం నాకు ఇష్టం లేదింకా. ఇక నేను మీ అన్నలాగా ఏం మారలేదు. మీ అన్న పెళ్లి కాగానే భార్యతో వెళ్ళిపోయే కన్న తల్లిదండ్రులు పట్టించుకోక ఇంకా తోడబుట్టిన నీకు తోడుగా ఉండకుండా వదిలేశాడు. నేనలా కాదు. నేనన్ని విషయాలు చెప్పకపోయినా నెలకి వాళ్ళకి అవసరమైన డబ్బులు పంపుతాం. ఇంకా వాళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటున్నా. అను ఇంకొకటి. అక్కడే కాకుండా నేను ఇంతకుముందు పనిచేసిన కాలేజీలో కూడా డైలీ 3 క్లాసెస్ తీసుకుంటున్నా. నేను చెప్పిన 2 ఇయర్స్ అక్కడ ప్రోగ్రెస్ బాగుంది. అది నేను చెప్పిన క్లాస్ వల్ల అని మా సార్ చెప్పాడు. ఇంకా ఆయన బలవంతం వల్ల నేను అక్కడ క్లాసులు చెబుతున్నా. ఎర్లీ మార్నింగ్ ఇంకా లంచ్ టైం ఇంకా సాయంత్రం కాలేజ్ అయ్యాక రోజు నేను పొద్దున్నే వెళ్ళిపోతా. నా గురించి చూడకు. సరే బావా అని అను. మరుసటి రోజు ఉదయం అను బావ వెళ్ళాక అని ఇంట్లో పని చేసుకుని వాళ్ళ బావ కోసం ఎదురు చూసి రాగానే ఇద్దరు టిఫిన్ చేసి వాళ్ళ కాలేజ్కి వెళ్ళి సాయంత్రం కలిసి వస్తారు. ఇంకా అను మిస్ అయిన క్లాసులు అన్నీ తనకు అర్థమయ్యేటట్టు చెబుతాడు. అను కూడా ఈసారి పట్టుదలతో చదువుతుంది. ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇల్లు దాటితే చాలు స్కార్ఫ్ వేసుకుని వెళ్తుంది. ఎందుకంటే తన భర్త వల్ల ఏ ఇబ్బంది రాకూడదని. సండే వస్తే బయటికి వెళ్ళటం, అనుకు కావలసినవి అన్ని దగ్గర ఉండి చూసుకోవటం. అలా రోజులు గడుస్తున్నాయి. ఈ 6 నెలలు గడిచిపోయాయి. డైవర్స్ కోసమని అను కోర్టు మెట్లు ఎక్కుతుంది. వాయిదాలతో నడుస్తుంది. దాని ప్రభావం చదువుపై పడకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అదే విషయం అను బావకు తెలిసి దగ్గర ఉండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తాడు. అను ఎగ్జామ్స్ బాగా రాస్తుంది. తర్వాత బావా నాకు డైవర్స్ రాకపోతే నేను అతని దగ్గరికి వెళ్ళాలి అని కోర్టు చెబితే నేను నా ప్రాణమైన వదిలేస్తా కానీ అతని దగ్గరికి వెళ్ళను అని అను. అలా అనకు అను. నీవున్నా కదా నేను చూసుకుంటా అని చెబుతాడు. అలా అని ఆసారి కోర్టు హియరింగ్లో అనుకి డైవర్స్ వస్తాయి. అదెలా సాధ్యం అనుకి అర్థం కాలేదు. కాని వాళ్ళ బావకి థ్యాంక్స్ చెబుతూ ఉంది. అను డైవర్స్ రావటం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. 2 రోజుల తర్వాత అను బావకి ఫోన్. ఊర్లో పంచాయతీ ఉంది రావాలి అని. అనుని తీసుకురావాలని. అను భర్త మాకు కంప్లైంట్ ఇచ్చాడు. అనురాధ తన భర్తను వదిలి నీతో కలిసి ఉంటుంది అని, మీ ఇద్దరు లేచిపోయారు అని. దాని గురించి చర్చ జరిపి తీర్పు ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా రావాలి అని చెబుతారు. ఏంటి బావా ఇలా అయ్యింది? వాడి బాధ తప్పిందనుకుంటే వాడు ఊర్లో పంచాయతీ పెట్టాడు. అను నువ్వు బాధపడకు నేను చూసుకుంటాం. దానికి అను తల ఊపుతుంది. ఊర్లో పంచాయతీ పెట్టడంతో అను వాళ్ళు అక్కడికి వెళ్తారు. వీళ్ళిద్దరూ కలిసి కార్ దిగటం చూసి అక్కడే ఉన్న అను తల్లిదండ్రులు అనుని చూసి అల్లుడు గారు చెబితే ఏమనుకున్నాం కానీ ఇంతకి తెగించావంటే ఇప్పుడు ఇద్దరిని చూసి నమ్ముతున్నాము. అయినా ఇంకా బ్రతికున్నావేంటి? కనీసం చనిపోయి ఉంటే మాకు ఈ నిందలు అయినా తప్పేవి. నువ్వు నా తమ్ముడు కూతురువైనా బిడ్డ కంటే ఎక్కువగా చూస్తే పెళ్ళై భర్త ఉండి నా కొడుకు కావాల్సి వచ్చాడా? నా కుటుంబంను నాశనం చేశావు కదా. వీళ్ళిద్దరికి అంత ప్రేమ ఉంటే పెళ్లికి ముందు ఏం చేశారు? పాపం ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారు అని అక్కడికి వచ్చిన జనాలు. అన్నీ విని అను అక్కడికి వచ్చిన అను భర్తను చూస్తే అతని ముఖంలో అణుకు తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉందో. ఎలాగో విడాకులు తీసుకొని వాడిపై నేను గెలిచాననుకుంటే ఈ పంచాయత్తో మా వాళ్ళ పరువు కూడా తీశాడు అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే బావా మమ్మల్ని ఎందుకు పిలిచారు? చేసిన తప్పు ఏంటి అని అడుగుతాడు అక్కడ ఉన్న పెద్ద మనుషులను. అనురాధ భర్త మాకు చెప్పాడు. అనురాధ అతన్ను వదిలి నీతో ఉంటుంది అని. అతని భార్య అతనికి కావాలని వచ్చాడు అని అక్కడ కూర్చొని ఉన్న పెద్దవాళ్ళు.
దానికి సమాధానంగా అతని భార్య ఎప్పుడు వదిలేసింది, ఏ రోజు, ఎందుకు అతన్ని చెప్పమనడగండి, 6 నెలల క్రితం అని భర్త. నువ్వంటే ఇష్టమని నీ దగ్గరకు వచ్చింది, మరిన్ని రోజులు ఏం చేశావు అని బావ. దానికి ముందు అతడు తడబడి, తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనుకున్నా, కానీ నాకు ఈ మధ్య తెలిసింది నీతో ఉంటుంది అని. అందుకే ఇక్కడికి వచ్చా న్యాయం కోసం. అతనికి తోడు అతని కుటుంబం కూడా వత్తాసు పలికింది. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. వాళ్ళని చూస్తూ బావ, అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూసిన వాళ్ళు చెబుతారు. ఇతను అనురాధ తన భర్త దగ్గర ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వాచ్మెన్. మేడం గారు ఒకరోజు రాత్రి 10 గంటలకు బ్యాగుతో నా దగ్గరకు వచ్చి ఒక 200 కావాలి అని అడిగింది. దానికి నేను లేవని చెబితే తన చేనికి ఉన్న ఒక రింగ్ తీసి చూపిస్తూ ఇది ఇచ్చి నా కాళ్ళు పట్టుకుని అడిగింది. అందుకే నేను నా జేబులో ఉన్న 100 రూపాయలు ఇచ్చా. ఇంకా అడ్రస్ కూడా అడిగింది. అది కూడా నేనే చెప్పా. ఇంకా వీళ్ళంతా అనురాధ భర్త దగ్గర ఉన్నప్పుడు పక్కన వాళ్ళు, మీకు ఈ అమ్మాయి తెలుసా అని అడిగితే, లేదు, మాకు ఈ అమ్మాయి తెలియదు, ఎప్పుడు అక్కడ చూడలేదు, ఇంకా చెప్పాలి అంటే మాకు అతనికి పెళ్ళైన విషయమే తెలియదు. అక్కడ ఉన్న అతన్ని చూస్తూ, ఏంటి మాకు ఈ విషయం చెప్పనే అని అడుగుతారు. ఇంకా నా దగ్గరకు వచ్చాక మరుసటి రోజు నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళా. అక్కడ తనకి చేసిన టెస్ట్ల పేపర్సు, ఇంకా అప్పుడు అనురాధ ఉన్న పొజిషన్ ఫొటోసు అని చూపిస్తాడు. ఇక వీళ్ళిద్దరూ డాక్టర్సే. అప్పుడు అనుకు చూసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిన 2 రోజులకు నేను తను హాస్టల్లో జాయిన్ చేశాం. ఒక పెళ్ళైన అమ్మాయిని నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు అని. కానీ అక్కడికి వచ్చి చేసిన గొడవతో అని అప్పుడు చేసిన గొడవ చూపిస్తాడు. అలా ఏ దారి లేక నేను నా ఇంట్లో ఉంచుకున్నాం. దానికి మీరు పెట్టిన పేరు ఏంటి అని అడుగుతాడు. ఇంకా ఇతను లాయర్, వీళ్ళిద్దరూ కోర్టులో డైవర్స్ తీసుకున్నారు అని ఇంకా కొన్ని పేపర్స్ చూపించాడు. అన్ని సాక్ష్యాలతో బావ భర్తని దోషించేశాడు. చా, వీడేంటి ఇలా చేశాడు, ఒక్కతే ఏం చేస్తాది, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినట్టు నాతో వస్తుందనుకుంటే ఏం చేయాలిప్పుడు అని ఒక ఆలోచన రాగానే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు భర్తతో, ఏంటిది, మీరు ఈ ఊరికి అల్లుడని మా అమ్మాయి తప్పు ఉందేమో అని కూర్చోబెట్టి మాట్లాడితే నువ్వు చేసిన పని ఏంటి, మా అమ్మాయితో కాపురం చేయకుండా పిల్లలు కావటం లేదు అని కోర్టులో డైవర్స్కి అప్లై చేశావు. ఇంకా తన్ని శారీరకంగా చాలా బాధలు పెట్టావు. దానికి సాక్ష్యంగా ఈ ఫొటోస్ చాలు. నువ్వు ఎంత మంచివాడివి చెప్పటానికి. హాసరాకి హాస్టల్కి వెళ్తే అక్కడికి వెళ్ళి పెద్ద గొడవ చేసి అమ్మాయిని అక్కడ ఉండకుండా చేశావు. చివరికి అమ్మాయి వాళ్ళ బావ ఇంట్లో తలదాచుకున్నది తెలిసి ఇద్దరికి అక్రమ సంబంధం అని పేరు పెట్టావు అని గట్టిగా నిలదీశాడు. దానికి మరి ఏం చెయ్యా, నాకు పెళ్ళప్పుడు అమ్మాయి నచ్చలేదు, మా వాళ్ళ బలవంతం వల్ల చేసుకున్నాం, అందుకే నేను తనతో కాపురం చేయలేదు. ఇంకా డైవర్స్ కావాలంటే ఏదో రీజన్ చెప్పాలి, అందుకే చెప్పా. అప్పుడంటే నీ సంసారం చేయలేదు కానీ ఒకే ఇంట్లో ఉండి వీళ్ళ మధ్య ఏ సంబంధం లేదా, నువ్వు ఇలా అంటావని తెలుసు, అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ని పిలిపించి అనుకి టెస్ట్ చేయించు. ఆ మాట విని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది. అలానే డాక్టర్ రావటం, అనుకి టెస్ట్ చేయటం, ఇంకా కన్య అని చెప్పటం, దానికి అందరి నోర్లు మూతపడ్డాయి. నేను అర్ధరాత్రి నా ఇంటికొచ్చిన అమ్మాయికి తెలిసిన అమ్మాయి కాబట్టి ఆశ్రమం ఇచ్చి అన్ని దగ్గర ఉండి చూసుకొని తనకి ప్రొటెక్షన్ ఇచ్చాం. ఆగిపోయిన చదువుని చదివిస్తున్నా దగ్గర ఉండి అని అనడంతో ఊర్లో జనాలు భర్తని ఇంకా అతని కుటుంబంను కొట్టడానికి వస్తే అప్పుడే అక్కడికి ఇంకో అమ్మాయి పక్కన ఒక పాపతో వచ్చి, ప్లీజ్, నా భర్త తప్పు చేశాడు, కానీ నా కోసం అతన్ని వదిలేయండి, నాకు ఒక పాప ఉంది అని అనగానే అప్పటికే ఆ పాప డాడీ అంటూ వెళ్ళి అతన్ని చుట్టేసింది. ఊర్లో వాళ్ళు ఇంకా కోపమై మాటలతో ఊర్లో నుంచి వెళ్ళగొడతారు. మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రాకూడదని. ఊర్లో వాళ్ళు కూడా, మేం తప్పుగా అనుకున్నాం మీ గురించి, కానీ మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది, పెళ్లి చేసుకున్న బాగుంటుంది అని వెళ్ళిపోతారు. నాన్న ఒక్కసారి ఇంటికి రారాం అని అనగానే చూస్తాడు.
అను కూడా వెళ్దామని ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా, అను ఆగమ్మా, మా వల్ల తప్పు జరిగింది. నువ్వు దాన్ని కరెక్ట్ చేసినా మేం మళ్ళీ తప్పు చేశాం. క్షమించి ఇంటికి రా అని అను అమ్మా నాన్న. కానీ అను వాళ్ళ బావతో వాళ్ళ అత్త ఇంటికి వెళ్తుంది మౌనంగా. వాళ్ళ వెనక అను అమ్మా నాన్న. అమ్మ అనుకి ఆకలి వేస్తుంది. నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు, వెళ్ళి పెట్టు. వద్దు బావా, నాకు ఆకలిగా లేదు అని అను. అమ్మా నాన్న అను క్షమించమని అడుగుతారు. అను మౌనంగా ఉంది. కానీ అను బావ ఉంటాడు కదా అనుకి సపోర్ట్గా. వాడి టార్చర్ భరించలేక ఒకసారి మీ దగ్గరకు వస్తే బలవంతంగా పంపారు కదా, అందుకే మళ్ళీ మీ దగ్గరకు రాలేదు. ఇంకా ఇప్పుడు కూడా రావడానికి ఇష్టపడ్డం లేదు. ఏం చేయం బాబు, హరిగాడు దీని బాధ తీరుతుంది అని ఎవరో చేతిలో పెట్టాడు. మేం కూడా వాణ్ణి నమ్మాము, వాడితో బ్రతుకు అని పంపాము. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఈరోజు హరి రాలేదు. వాడికి పని ఉందంట బాబు, అందుకే రాలే. అను అక్కడే ఉండగానే అను బావవి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని కోడలుగా చేసుకోండి అని అడుగుతారు. దానికి బదులుగా ఇప్పుడు కూడా మమ్మల్ని అడుగుతున్నారు కానీ మీ కూతుర్ని అడగటం లేదు అని అను బావ. అనువైపు చూస్తే తలదించుకుని ఉంటుంది. చెప్పు అను అని అడిగితే, అత్త మామ మీకు ఇష్టమే కదా నాలాంటి అమ్మాయి మీకు కోడలుగా రావటం అని అడుగుతుంది. నువ్వొక పెళ్ళైన అమ్మాయిగా తప్పు చేసావనుకున్నాం కానీ నువ్వు కోడలుగా వస్తావంటే అంతకంటే సంతోషమా అని అనును దగ్గరకు తీసుకుంటారు. ఇక పైన అనుని భార్య అయ్యాకే తీసుకువెళ్ళాలి నువ్వు నీతో అని అంటారు కొడుకుతో. అలా దగ్గరలో ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి చేశారు. చాలా ఘనంగా ఊర్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇదేదో అప్పుడే చేసి ఉంటే అమ్మాయి జీవితం ఇంకా ఆనందంగా ఉండేది కదా అని అనుకుంటారు. పెళ్లికి హరి కూడా వస్తాడు భార్యతో. బావా, చాలా థ్యాంక్స్, నా చెల్లి జీవితం నిలబెట్టావు అని హరి. నువ్వు కూలగొట్టావు, నీ మళ్ళీ నిలబెట్టా అంతే. అలా అంటావు, నేను తప్పు చేశారా అని హరి. కన్నవాళ్ళు కాయ కష్టం చేసి చదివిస్తూ ఉంటే అప్పుడు నిన్ను చూసి కనుల మీద కునుకు లేకుండా కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చి బాగా చదువుతావని అనిపించుకొని చివరకు గవర్నమెంట్ జాబ్ వస్తే మీ అమ్మవాళ్ళు పడ్డ బాధ ఇకపై ఉండదులే అనుకున్నా. కానీ ఇన్ని రోజుల నీ చదువు నీ కోసం మాత్రమే అని అనుకోలేదు. నీ మానాన నువ్వు బతకడానికి నీ భార్యతో మాత్రమే అని. అది కూడా అమ్మ వాళ్ళను పట్టించుకోకుండా తోడబుట్టిన దానికి తోడు లేకుండా చేస్తుందనుకోలే నీ చదువు. అలా అంటావురా, నేనేం పట్టించుకోవటం లేదా అని హరి. మరి వాళ్ళింకా కష్టం చేసుకొని ఎందుకు బ్రతుకుతున్నారు మరి? అయినా సౌమ్య, నువ్వు రోజు మీ వాళ్ళతో మాట్లాడతావు కదా, మరి ఒక్కసారి కూడా హరి పేరెంట్స్ కూడా గుర్తులేరా, లేక రారా? దానికి సౌమ్య, అలా అంటావన్నయ్యా, వాళ్ళ పేరెంట్స్కి హరి ఫోన్ చేయకపోతే నేనేం చెయ్యా, అది అతని ఇష్టం. నువ్వు గుర్తు చేయాలి. అతను బిజీ అయితే అతని ప్లేస్లో నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కొడుకుని మరిపించు. దానికిద్దరు మౌనంగా ఉంటారు. ఇంకా పెళ్లి రోజే ఇద్దరికి శోభనం ఏర్పాటు చేస్తారు. పెళ్లి కూతుర్లాను గదిలోకి అడుగు పెడుతుంది. అనుని చూసి, అను, నువ్వు ఇంకా డిస్టర్బ్గా ఉన్నావు, నీకింకా టైం పడుతుంది జరిగింది మర్చిపోవడానికి, అందుకే పడుకోయిక. నన్ను నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు బావా. నీ వల్లే నా పాత జీవితం ముగిసింది, లేదంటే వాడితో బతకలేక నా ప్రాణాలు వదలవలసిందే. అను, జరిగిందెందుకు, భవిష్యత్తు గురించి ఆలోచించు. సరే కాని బావా, నాతో పెళ్లికి ముందు రెడీయా, లేక నాకు అతనికి మధ్య శారీరక బంధం లేదని తెలిసాకనా అని అను. అమ్మా నా మరదలా, అప్పుడే పెళ్ళాం పోస్ట్ తీసుకున్నావు, అనుమానం మొదలైంది అనుకొని ప్రశ్న నీదేగా, సమాధానం కూడా నువ్వే వెతుక్కో. ఇప్పటికీ గుడ్ నైట్ పడుకుంటా. ప్రశ్న నాది అయితే సమాధానం నీ దగ్గర ఉంది అనుకుంటూ అను కూడా పడుకుంటుంది. పెళ్ళయ్యాక ఒక వారం రోజులు ఉండి సిటీకి వెళ్ళిపోతారు. అనుకి ముందు ఉన్న చోటు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకా వాళ్ళ బావతో కూడా భార్యలా కాకపోయినా మర్దల్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఒకరోజు, అను, నా శాలరీ ఇంత, ఇంకా నెలకు అమ్మ వాళ్ళకు పంపిస్తా, వాళ్ళ ఖర్చులకు ఇకపై కూడా పంపుతాను. ఇంకా నీకు అవసరం ప్రతి ఖర్చు నాదే, మొహమాట పడకుండా అడుగు. నాకు తెలుసు నువ్వు అడగవని, అందుకే నీకు అకౌంట్ తీసా.
డబ్బులు కూడా ఉన్నాయి. నీకు అవసరమైనప్పుడు వాడు అని కార్డు చేతిలో పెడతాడు. నాకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు బావా? నాకు కార్డెందుకు? ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీకన్నీ తెలుసుండాలి. ఇంకోటి, మన పెళ్ళికి మా డాక్టర్ ఫ్రెండ్స్ రాలే కదా, వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేద్దాం. ఆ సరే బావా అని అను. ఫోన్ చేసి రమ్మని చెబితే, మేం కాదు మీరు రండి, కొత్తగా పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళే వీళ్ళని ఇన్వైట్ చేయడంతో ఒకరోజు లంచ్కి వెళ్తారు. లంచ్ అయ్యాక అనుకి ఇల్లు మొత్తం చూపిస్తూ, ఎలా ఉన్నారిద్దరూ? సంతోషంగా ఉన్నారా? అయిన వాడి ముఖం చూస్తే తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉన్నాడో. తెలుసా వాడెంతో అదృష్టం చేసుకుని ఉండాలి. లేకపోతే ప్రేమించిన అమ్మాయి వేరే వాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి వస్తుందని ఎవరు అనుకోరు, కానీ వాడి విషయంలో జరిగింది. బావా నన్ను ప్రేమించాడా అని అను. హా, నీకు తెలియదు కదా, నీ పెళ్లికి ముందే వానిని ఇష్టపడ్డాడు. మీ వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడితే మీ అంత ఆస్తి లేదు అని, ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు అని మీ పెళ్లికి ఒప్పుకోలేం. అలా నీ పెళ్లి వేరే వాడితో అయినది. అప్పుడు నీ వల్ల వాడు బాగా ఇష్టపోయాడు. మేం వాడి దగ్గర ఉండి వాడిని నార్మల్ చేశాం. తెలుసా వాడు నిన్ను ఎంత ప్రేమించకపోతే పెళ్ళైన అమ్మాయి వస్తుందా? ఒకవేళ వచ్చినా నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అనేవాడు. ఇప్పుడు అదే నిజమైంది. వాణ్ణి బాగా చూసుకో. ఎంతగా నిన్ను ప్రేమించాడు, అంత ప్రేమను తిరిగి ఇవ్వు అని డాక్టర్ భార్య. అన్నీ విన్నాను, మనసులోనే ఆనందపడుతుంది. అలా సాయంత్రంకి తిరిగి ఇంటికి వస్తారు. బావా నేను అనుకున్న దానికంటే కూడా మంచివాడు. పెళ్ళయింది అన్న నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడయ్యాడు అని మనసులో మురిసిపోతుంది. అప్పుడే అను అమ్మ నుంచి ఫోన్. ఆషాఢం మొదలవుతుంది. నాన్న రేపు వచ్చి తీసుకువస్తాడు అని. అలా అను మరుసటి రోజు ఊరికి వెళ్ళిపోతుంది. నెల దాకా అక్కడే ఉంటుంది. రోజు వాళ్ళ బావతో ఫోన్ మాట్లాడుతూ ఉంది. అలా నెల అయ్యాక అన్ను తీసుకెళ్ళడానికి అన్ను వాళ్ళ బావ వస్తాడు. వాళ్ళ బావని చూడగానే ముఖం మొత్తం వెలిగిపోతుంది. తర్వాత సిటీకి వెళ్ళిపోతుంది. రోజులా ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. సండే రోజు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు. అను సండే కదా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అను, నాకు బోరు వస్తుంది, నాతో కూర్చొని మాట్లాడు. రోజు మొత్తం ఏం పని ఉంది నీకు? ఉదయం నుంచి చేస్తూనే ఉన్నావుగా. లేదు బావ నాకు పని ఉంది అనడంతో అక్కడే ఒక బుక్ కొత్తగా కనిపించి తీసి చదువుతాడు. మొదటి పేజీ తీయగానే అక్కడ ఉన్న పేరు చూసి పెదవుల మీద నవ్వు. అలా మొత్తం చదువుతూ ఉంటాడు. మొత్తం చదవటం అయ్యాక అను కోసం చూస్తాడు. చుట్టూ చూస్తే చీకటయింది. అను కోసం అను గదికి వెళ్తాడు. అక్కడ గదిలో అను ఉండదు. తన గదికి వెళ్తాడు. అక్కడ ఉన్న డెకరేషన్ చూసి ముందే ప్లానింగ్గా అనుకొని అన్ను చూస్తూ, అను ఏంటిదంతా? హా బావా, నీకిదంతా ఏంటో గది చూస్తే తెలియటం లేదా అని అను. లేదే అను మామూలుగా. అదేంటి, నువ్వు నా బుక్ చదివావా లేదా? చదివాను, కానీ నువ్వు చెబితే వినాలని ఉంది అను. వాళ్ళ భావం చూస్తే నువ్వు ఏమైనా నీ ప్రేమ విషయం నాకు చెప్పావా? నేను చెప్పటానికి, కానీ నేను చెబుతా. బావా నాకు చిన్నప్పటి నుంచి అందరనేమో, మరి లేక నువ్వు బావానేమో, కానీ నీపై ఇష్టం ఉంది. అందుకే ఎక్కువ నీతో మాట్లాడని చూశాను. కానీ నీకేమో ఎప్పుడు చదివే పిచ్చి. అసలు నన్ను చూసేవాడివే కాదు. ఇంకా ఎప్పుడు చూడు ఎలా చదువుతున్నావు, ర్యాంక్ ఎంత అని అడుగుతూ ఉంటే నాకెంత కోపం వచ్చేదంటే, ఒక అమ్మాయి ఎదురుగా ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడు చదివేవాడివి. నాకు తెలియకుండానే నేను లవ్ చేశాం. చెప్పాలని ట్రై చేశా, కానీ తీరా చెప్పాక నువ్వు కాదు అంటే ఎలా అని చెప్పటం మానేశాం. దూరంగా నిన్ను చూస్తూ ప్రేమించా. అలా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఆ విషయం తెలిస్తే నేనంటే నీకు ఇష్టమైతే వస్తావనుకున్నా, కానీ నువ్వు రాలేదు. పెళ్లి ఖాయమైన నిశ్చితార్థంకి వస్తావనుకున్నా, కానీ అప్పుడు రాలే. ఇక పెళ్లికి వచ్చి అన్ని పనులు దగ్గర ఉండి చేశావు. నేనంటే ఇష్టం లేదనుకొని ఆ పెళ్లి చేసుకున్నాం. పెళ్ళయ్యాక భర్త మాత్రం మనసులో ఉండాలి అని నిన్ను మర్చిపోవాలి అనుకున్నా, కానీ వాడు భర్తే కాలేదు. నన్ను భార్యలా చూడలేదు. ఇకెప్పుడు నిన్ను మరవలేదు. చావాలనుకున్న సమయంలో నిన్ను చూడాలి అని వచ్చాం. కానీ నిన్ను చూశాక నా జీవితంపై బ్రతకాలనే ఆశ. నీ ప్రేమ గురించి తెలిసాక, నేను ప్రేమించిన విషయం కూడా
నీకు తెలియాలని మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఆ బుక్ తెచ్చా అని అను. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించి చెప్పుకోలేక విడిపోయి మళ్ళీ పెళ్లితో ఒక్కటయ్యాం కదా. అను వంశీ ప్రేమతో. బావ పేరు చూసావా? హా అని బుక్ పేరు చూపిస్తాడు. ఇది కాదు అని బుక్ని కొంచెం క్లోజ్లో పెడితే బుక్పై అనువంశీ అని ఉంటుంది. బావ తెలుసా, నా ప్రతి బుక్పై నేను ఇలానే రాస్తాను. ఎవరికైనా చూస్తూనే తెలుస్తుంది. అవునా అను, నన్ను అంతగా ప్రేమించావా? అలాంటి నీ నోటి నుంచి నా పేరు చెప్పు ఒకసారి, ఎప్పుడు వినలేదు. బావా, బావని కాదు నా పేరు వంశీకృష్ణ. మరి మన ఇద్దరి పేరేంటి? అనువంశీ. ఎందుకు అనురాధకి రాధ, ఇక వంశీకృష్ణలో కృష్ణని కలిపి రాధాకృష్ణ అయితే ఇంకా బాగుంటుంది కదాను. వద్దు బావా, అందరికీ తెలిసిందే ఇది రాధాకృష్ణ గురించి. రాధాకృష్ణ ప్రేమ విషయం కానీ, రాధ అదృష్టం చూడు, చిన్నప్పటి నుంచి కృష్ణునితో ఉన్న ఆవిడ తలరాతలో లేకుండా పోయాడు. ఎంత గొప్ప ప్రేమ వాళ్ళది, కానీ ఏం లాభం? అలా అని మన ప్రేమ కూడా అవుతుందేమో అని అనువంశీ ప్రేమతో రాసుకున్నా. ఎలా అయితే ఇప్పుడు మనం ఒకటి అవుతున్నాం కదా అని అనుని దగ్గరికి తీసుకుంటాడు. అలా ఆ రాత్రి వాళ్ళకి ఒక మధురమైన రాత్రి. అనువంశీలు ఒకటవుతారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.